అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు రుచికరమైన వెరైటీ వంటలు చూస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా మనకి టేస్టీ వెరైటీస్ ని పరిచయం చేయడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఆ వంటలు ఏంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు డిఫరెంట్ వెరైటీస్ ని కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎలాంటి వెరైటీని కోరుకుంటే ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే అండి. ఓకే, కవిత గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. మంచి వెరైటీ రెసిపీ అడిగారు. ఏంటండి? దొండకాయ కుర్మా అంట. చాలా బాగుంటుంది. వస్తుందా? చాలా బాగుంటుంది. అంటే దొండకాయ మనకు కొంచెం కమ్మగా వస్తుంది కదా. అవును. సో దాంతో కుర్మా. మామూలుగా దొండకాయ అంటే గుత్తి కూరలు ఈ మధ్య ఎక్కువ ట్రై చేస్తున్నారు అలాగా, కానీ కుర్మా అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. కానీ చాలా తక్కువ చేసుకున్నది. అవును కదా, ఎందుకంటే కుర్మా అనగానే మనకి బంగాళదుంప మిక్స్డ్ వెజ్ ఇలా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో బాగుంటుంది అంటారు అయితే దొండకాయతో కూడా. బాగుంటుంది. ఓకే ఓకే, మరి దొండకాయ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. దొండకాయ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా నూనె వేసుకుని, ఈ కుర్మా కూడా మనం రెగ్యులర్ మామూలు కుర్మాస్ లాగానే లేకపోతే ఏమైనా ఇంగ్రీడియంట్స్ మారుతాయా? మామూలు కుర్మాలానే చేస్తామండి. సో ఇక్కడ అంటే మెయిన్ బేస్ మనకు దొండకాయ ఉంది కదా. సో ఆ దొండకాయ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి కొంచెం డిఫరెంట్ బాగుంటుంది. అంటే మనము మా గ్రేవీలో కూడా కొంచెం డిఫరెంట్ గా మారుస్తూ ఉంటారు కదా అందరూ. సో అలా కూడా దీనికి కావాల్సింది సెట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అంటే మసాలా పొడులు మనం వేసుకునే దాంట్లో కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. కావాలంటే మసాలా దినుసులు యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? ఫస్ట్ పోపులు లాగా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు అంటే ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనుకుంటే మసాలా దినుసులు యాడ్ చేయొచ్చు. కొద్దిమందికి బిర్యానీ ఆకు కూడా వేసుకునే ఇది ఉంటుంది. సో బిర్యానీ కావాల్సి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. ఇక్కడ మనం పేస్ట్ వాడుతున్నాం కదండి. సో ఎండు కొబ్బరి పేస్ట్. సో ఇది కొంచెం దూరగా వేయించి ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి. సో అలాగే గసగసాలు ఇవి కూడా కొంచెం వేయించుకుంటాం. ఓకే ఓకే. సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే దీనికి బాగుంటుందా? అవునండి. సో ఇది కొంచెం మనకు వేగాలండి మసాలా, ఎందుకంటే రెండిటికి కూడా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సరిగ్గా వేగపోతే మనకి ఆ పచ్చిదనం అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. ఓకే, మీరు ఫ్రై చేస్తున్నాను రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కరివేపాకు ఎక్కువగా ఉండేలా చూసుకున్నట్లయితే జుట్టు త్వరగా నెరవకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సో నూనె కూడా సైడ్ లో మనకి రిలీజ్ అవుతుంది కదా. అవును, ఆల్రెడీ వేయించి మీరు పేస్ట్ చేశారు కాబట్టి కొద్దిగా వేగితే మనకి సరిపోతుందేమో కదా. సో ముందుగా నేను దొండకాయలను సగాన్ని కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టాను. ఓకే ఓకే ఓకే. సో మామూలుగా వేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం. కానీ పేస్ట్ అన్నిట్లో కలిపి వేస్తే సరిగా ఉడుకుతుందో ఉడకదో కూడా మనకి డౌటే కదా. అవునండి. సో ఇలా వేసుకుంటే మనకి బాగా పట్టేస్తుంది మసాలా.
సో అయితే చక్కగా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటే మనకి ఆ పీసెస్ అనేవి బాగా తగులుతూ బాగుంటుందేమో. ఎస్, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే పెరుగండి. సో మన కుర్మా అంటేనే ఆ పెరుగు టేస్ట్ అది తెలుస్తుంటే బాగుంటుంది, అంటే కొంచెం ఆ పుల్లదనం యాడ్ చేస్తుంది కదా ఇది. అవునండి. సో కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది పెరుగులో. సో కుర్మాకి ఎప్పుడైనా కూడా కొంచెం ఆ పులుపు ఉంటేనే ఆ కుర్మా టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. మళ్ళీ స్వీట్ పెరుగు అయితే మళ్ళీ వేసిన పేస్ట్లతో పాటు మిక్స్ అయిపోయి అది కమ్మగా అయిపోతుంది కదా, అంటే వేసిన లాభం ఉండదు, అదేదో మళ్ళీ క్రీమీ టెక్స్చర్ లాగా అయిపోతుంది అనుకుంటా. సో కొద్దిగా వాటర్. ఓకే, ఆ ఎండు కొబ్బరి గసగసాలు కలిపి మంచి ఫ్లేవర్ వస్తున్నాయి యాక్చువల్గా. ఎస్ అండి. సో పెరుగు వేసిన తర్వాత మనకు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం దొండకాయ ముక్కలు కూడా ఉడికించి పెట్టాం కాబట్టి. సో పెరుగు ఎప్పుడైనా మనం దించే ముందు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే పెరుగు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మగ్గితే గరం మసాలా పొడి. ఓకే అండి, రెడీ అయిపోయింది. బౌల్ ఇస్తారా? సో ఈ ముక్కలు ఉడికించేసి పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవునండి. ఎందుకంటే దొండకాయ మామూలుగా వేగడానికైనా మగ్గడానికైనా చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో బాయిల్ చేసేసుకుని ఇలా చేసుకుంటే మనకి ఈజీగా మాక్సిమం గా ఎక్కువ మటుకు ఉడికించి కానీ నూనెలో డీప్ ఫ్రై చేసుకుని కానీ అవును అలాగే అలా చేసుకుంటూ ఉంటారు కదా. ఇదైతే రోటీస్ కి రైస్ కి బాగుండేటట్టు ఉంది, కానీ రోటీస్ కి చాలా ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. రోటీస్ బాగుంటుంది, అలాగే పులావులు మనం చేసుకున్నప్పుడు వాటికి కూడా బాగుంటుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, దొండకాయ కుర్మా రెడీ. ఓకే, వేడివేడిగా దొండకాయ కుర్మా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ దొండకాయ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ కుర్మా తయారు చేసే విధానం: దొండకాయలు ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన దొండకాయ ముక్కలు, ధనియాల పొడి, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆ పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే దొండకాయ కుర్మా రెడీ. దొండకాయ కుర్మా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. బాగుంది రాజు గారు, చక్కగా పుల్లపుల్లగా, కొంచెం కారం కారంగా. అండ్ ఆ దొండకాయ ముక్కలు కూడా అలా మధ్యలో కట్ చేయడం మూలన, అంటే మీరు ఆల్రెడీ ఉడికిచ్చారు కదా ఉప్పు పసుపు వేసి, అండ్ ఇందులో కూడా వేసి కొద్దిగా వాటర్ అది పోసి మగ్గించేటప్పటికి ఆ దొండకాయ కూడా చాలా మంచి టేస్ట్ వచ్చింది. అంటే మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి కూడా యాడ్ అయ్యి చాలా బాగుంది. రోటీస్ లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ కుర్మా చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అజీర్తితో బాధపడేవారు పచ్చి అరటికాయ ముక్కల్ని ఎండబెట్టి తింటే అజీర్తి తగ్గిపోతుంది. వంటలు పిండి వంటల్లో దొండకాయ కుర్మా తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే ఫ్రైడ్ కార్న్ పీస్. మరి ఇది ఎలా తయారు చేయాలో రాజు గారు చూపిస్తారు. ఓకే, సో రాజు గారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో ఫ్రైడ్ కార్న్ పీస్. అవునండి. ఇదేంటి స్నాక్ ఐటమ్ రాజు గారు? అవునండి, స్నాక్ లానే వస్తుంది. ఓకే, కార్న్ అంటే ఇక్కడ ఏ కార్న్ తీసుకుంటున్నారు మీరు? ఇక్కడ
స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను, అలాగే గ్రీన్ పీస్, ఈ రెండింటి కాంబినేషన్ లో వస్తుంది. అవునా? మామూలుగా ఫ్రై ఐటమ్స్ అంటేనే అందరికి చాలా ఇష్టం, కాకపోతే మీరు ఇక్కడ గుడ్ ఫుడ్ లో చూపిస్తున్నారు కాబట్టి ఇది ఎలా ఉంటుందో అనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్, అంటే రెండింటి కూడా కొంచెం డిఫరెంట్ గా ఫ్లేవర్స్ ఉంటాయి కదా. అవును, సో బాగుంటుంది. అవునా? ఓకే ఓకే, మరి ఫ్రైడ్ కార్న్ పీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రైడ్ కార్న్ పీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజుగారి ప్రాసెస్. ఓకే అండి. సో కొద్దిగా నూనె వేసుకుని, సో ఇక్కడ అల్లం వెల్లుల్లి మనం ముక్కలా కట్ చేసి వేసుకుంటాం, పేస్ట్ లా కాకుండా. ఓకే ఓకే, కొద్దిగా అల్లం, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇలాంటి వాటికి మనం ఆలివ్ ఆయిల్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా? బాగుంటుంది, ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, సో కావాలనుకుంటే వెన్న కూడా వేసుకోవచ్చు. అవును, ఇంకా స్నాకే కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓకే, సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్, ఓకే, అలాగే స్వీట్ కార్న్, యాక్చువల్గా ఇలా అంటే కార్న్తో స్నాక్ ఐటమ్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ కార్న్ గ్రీన్ పీస్ రెండింటి కాంబినేషన్ కూడా బాగుంటుంది అనుకుంటా. బాగుంటుంది, ఎందుకంటే ఎలాగో మీరు అక్కడ ఫ్లేవర్స్ యాడ్ చేశారు కదా, జింజర్ ఇంకా గార్లిక్ ఇలా. సో కొద్దిగా అవి ఆ ఘాటుతో ఇవి కొంచెం స్వీట్గా బాగుంటుంది. సో ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తారా? మగ్గిద్దామా? కొంచెం ఆ ఫ్లేవర్స్ పెట్టి పట్టేస్తాయి. ఓకే ఓకే, సో అయితే మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేప గింజల్ని మెత్తగా నూరి జుట్టుకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు, దురద లాంటివి తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదండి? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు మనం దీన్ని సీజనింగ్ చేసుకున్నాం అండి. సో ఉడికించేటప్పుడు నేను ఉప్పు అలాంటిది ఏం వేయలేదు, కాబట్టి సరిపడా ఇప్పుడే వేసుకుంటున్నాం. ఉప్పు, తర్వాత కొద్దిగా మిరియాల పొడి, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, కొంచెం ఈ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, రెడీ అయిపోయిందండి. ఎవరైనా ఇష్టంగా తినాలి అనుకుంటే ఇప్పుడు పుల్కా లాంటి వాటిల్లో కూడా ఇది పెట్టుకొని తినేయచ్చు కదా, చాలా బాగుంటుంది టేస్టీగా. ఓకే, ఎందుకంటే రెగ్యులర్ కర్రీస్ ఇవన్నీ కామన్ గా తింటూనే ఉంటాము, కొంచెం వెరైటీగా మంచి ఈవినింగ్ టైంలో అలాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, మనకి దాంట్లో కూడా ఏదైనా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, రోటీకి కాంబినేషన్ గా ఉన్నట్టుగా ఉంటుంది. అవును. ఓకే, సో ఇక్కడ కూడా కొద్దిగా కొత్తిమీర అండి. మనకు ఇండియన్ ఫ్లేవర్స్ కొన్ని తగులుతూ బాగుంటుంది కదా. ఓకే, రెడీ అండి. రెడీ. ఓకే, సో కార్వింగ్ ఏంటి రాజు గారు? పెటల్స్ తో ఫ్లవర్ చూపిస్తున్నానండి. సో ఇక్కడ నేను రెడ్ రాడిష్ యూజ్ చేస్తున్నాను. సో రౌండ్ స్లైసెస్ మనం మామూలుగా సలాడ్ కట్ చేసుకుంటాం కదా, సో అలా కట్ చేసుకోవడం. సో బట్ ఏంటంటే కొంచెం పల్చగా రావాలి. సో దీనికి ఏంటంటే మనకి అంచులు అలా కలర్ఫుల్ గా ఉండి బాగుంటుందేమో కదా. ఎడ్జెస్ మనకు కొంచెం కలర్ఫుల్ గా వస్తుంది, బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే.
ఒక ఫ్లోర్కి మనకు కనీసంగా ఒక 5 స్లైస్లు అవుతుంది. మినిమం 5. మినిమం. ఓకే. సో వీటిని ఇలా మధ్యలోకి ఘాట్ పెట్టేసుకోవాలి. మనకి పెద్ద స్లైస్ ఫస్ట్ వస్తుంది. సో వీటిని టూత్ పిక్తో నేను ఫిక్స్ చేస్తున్నాను. ఓకే. అలాగే బేస్ పెట్టడానికి ఒక చిన్న ముక్క తీసుకుంటున్నాను. సో ఎలాంటి షేప్ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఎనీ రూట్ వెజిటబుల్ పెట్టేసుకోవచ్చు. ఓకే. సో కింద నుంచి అది జారిపోకుండా స్లైసెస్ అలాగే ఓపెన్ కాకుండా స్టాపర్లా పనిచేస్తుంది. ఒక స్లైస్ తీసుకుంది మనం ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. ఈ రెండింటిని కలిపేసి ఇక్కడ లాక్ ఫిక్స్. ఓకే, ఇలా వస్తుంది. ఓకే. మనం మామూలుగా క్యారెట్ కానీ అలాంటి వాటితో చేస్తే ఒకటే కలర్ ఉంటుంది. దీనికైతే చక్కగా 2 కలర్స్, అది అంచులు అలా కలర్ఫుల్ గా ఉండి బాగుంటుంది. సో ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇంకా ఫ్లవర్ షేప్ లో మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే. సో మధ్యలో ఇటు కవర్ చేయడానికి క్యారెట్ నుంచి కార్నర్ పీస్ తీసుకున్నాను. ఓకే. లేదా ట్రయాంగిల్ షేప్ లో మనం కట్ చేసి ఏదైనా పెట్టేది. అది కవర్ కనిపించకుండా పెట్టేస్తే మనకి ఆ ఫ్లవర్ షేప్ అనేది బాగుంటుంది కదా. వావ్, భలే ఉంది రాజు గారు. సో వాటర్ లో వేస్తే ఇదంతా కూడా స్టిఫ్ గా అయిపోయి ఫ్రెష్ గా అలా ఉన్నట్టు కనిపిస్తుంది. అవునండి, నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఓకే. సో మందంగా తీసుకుంటే ఏంటంటే బ్రేక్ అయిపోతుంది కాబట్టి పల్చగా తీసుకోవాలి మనం పెటల్స్. అవును. వెరీ నైస్. ఓకే, రెడీ. ఓకే, చూసారు కదా బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి డిష్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఫ్రైడ్ కార్న్ పీస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ కార్న్ పీస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ కార్న్ పీస్ రెడీ. ఫ్రైడ్ కార్న్ పీస్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. అలా కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ అయితే. బాగుంది. మనకు మామూలుగానే కార్న్ ఉడికిస్తే అదే సాఫ్ట్ గా అనుకుంటాము, కానీ గ్రీన్ పీస్ ఏంటంటే ఇంకా కొంచెం దానికంటే సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి అదేమో సాఫ్ట్ గా, ఇదేమో క్రంచీగా, కొంచెం స్వీట్ గా మధ్యలో చాలా బాగుంది. సో ఈ అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకోవడం మూలన మంచి ఫ్లేవర్ వచ్చింది. యాక్చువల్లీ కొంచెం ఘాటు కూడా వచ్చింది. అంటే ఈవినింగ్ టైమ్స్ లో ఇలా స్నాక్ లా తీసుకున్నా చాలా బాగుంది. సో ఇలా ఈ వింటర్ సీజన్ లో వాటిల్లో చాలా బాగుంటుంది. అండ్ మనం అనుకున్నట్టుగా పుల్కాల్లో వాటిలో కూడా చాలా బాగుంటుంది, తీసుకోవచ్చు. సో బాగుందండి, వెరైటీగా స్నాక్ ఐటమ్ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అతిదాహం అంటే ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరకుండా ఉన్నట్లయితే తుమ్మ చెట్టు బెరడు కషాయంలో కొద్దిగా పటిక బెల్లం కూడా మిక్స్ చేసి తీసుకున్నట్లయితే అతిదాహం తగ్గిపోతుంది. MTR మసాలా అభిరుచిలో నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఈరోజు కూడా మనకి టేస్టీగా ఊరించే వంటలు చేయడానికి ఇక్కడ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. హాయ్. మీ పేరు? మాధురి అండి. మాధురి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి. దిల్సుఖ్ నగర్. ఓకే, హాయ్. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. ఓకే, సో పరిచయం ఉందా ఇద్దరికి? ఒకళ్ళకొకళ్ళు సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? ఓ, మీరు పెద్ద మీరు చిన్న? యువర్ ద లాస్ట్ అంటే ఇంకా ఉన్నారా మధ్యలో? మధ్యలో ఇంకొక ముగ్గురు సిస్టర్స్ అండి. ముగ్గురు సిస్టర్సా? మీరు లాస్ట్. ఓకే, సో ఇద్దరు ఈ రోజు చక్కగా వంటలు చేయడానికి వచ్చేసారు, అవునా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకీ? అక్క చెల్లె? అక్కేనా? ఓకే, ఏం చేస్తారు వంట? నేను మిల్క్ మైసూర్ పాక్ చేస్తున్నాను. మిల్క్ మైసూర్ పాక్. ఓకే ఓకే, మరి మిల్క్ మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిల్క్ మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాల పొడి 1 కప్పు, పంచదార 2 కప్పులు, మైదా 1 టేబుల్ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్, నెయ్యి 100 గ్రాములు. మిల్క్ మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, మాధురి గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. స్టవ్కి ఇచ్చేనా? ఓకే, సో డైరెక్ట్ ప్రాసెస్ మొదలెట్టేసుకోవటమేనా? జగ్లో ఉన్నాయండి వాటర్. ముందుగా కొంచెం వాటర్ వేస్తాం.
ఓకే. ఓకే. షుగర్ తీగి పాకం వచ్చేంత వరకు వేసుకుంటాం. ఓకే. సో జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయితే సరిపోతుంది, పాకంలాగా కొంచెం తీగి పాకం అయితే సరిపోతుంది. ఓకే. ఓకే. మిల్క్ పౌడర్ కూడా మనకి స్వీట్ గానే ఉంటుంది కదా, అందుకే అంటే కరెక్ట్ గా వస్తుందండి. కాస్త డబల్ వేస్తే కనుక. అవునా? బాగా ఎక్కువ స్వీట్, ఓవర్ స్వీట్ ఏమి కరెక్ట్ గా. అవునా, ఎందుకంటే దాంట్లో కూడా బాగానే ఉంటుంది కదా స్వీట్నెస్ అనేది. అది 1 కప్ తీసుకున్నాం కదండి, ఇది డబల్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవచ్చు షుగర్. పూర్తిగా కరిగిపోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు రెసిపీ? ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. అవునా? ఓకే. సో మనకి ఎలా అంటే ఆ షాప్ లో ఉంటుంది కదా మిల్క్ మైసూర్ పాక, ఆ టేస్ట్ వేరే డిఫరెంట్ గా ఉంటుందా? అలానే ఉంటుందా? ఓకే. ఓకే. మైసూర్ పాకే మామూలుగా కొంచెం కష్టం చేయటం కదా. అవునండి, మామూలుగా శనగపిండితో చేస్తారు. అదే ఆ మైసూర్ పాకే కొంచెం కష్టం, ఎందుకంటే సరిగ్గా కుదరపోతే మనకి పీసెస్ రావు, పొడి అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా ఉండదండి. అలాగే ఉండదా? ఇది ఈజీయేనా? పంచదార అంతా బాగా కరిగిపోవాలి. మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా ఏంటి? లేదండి, నేను హాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. హాట్ ఎక్కువ? మరి మీ ఇంట్లో ఎవరికి స్వీట్ ఇష్టం? మా హస్బెండ్ వాళ్ళు అందరూ తింటారండి, నేనే తక్కువ. మీరే తక్కువ? ఓకే. అందుకని స్వీట్స్ అన్ని మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? అవునండి. హాట్స్ అన్ని మీ అమ్మగారి దగ్గరే? ఓకే. సో మీ అక్క హాట్ బాగా చేస్తుందా, స్వీట్ బాగా చేస్తుందా? రెండు బాగా చేస్తుంది. అన్నిట్లో హాట్ ఎక్కువ? ఓకే. మీ అందరికి హాట్ అంటేనే బాగా ఇష్టం అనుకుంటా. అవునా? ఎవరు అంతగా చెల్లి, మా పెద్ద చెల్లి స్వీట్ ఇష్టంగా తింటుంది. ఓకే. ఓకే. అదేంటి కొంచెం పావు టీ స్పూన్ వంట సోడా. ఇందులో 1 స్పూన్ మైదా కూడా మిక్స్ చేసుకోవాలండి. దేంట్లో? మిల్క్ పౌడర్ లో. ఓకే. ఇది బాగా కలిపేసుకోవాలి. అంటే కొంచెం అలా దగ్గరికి రావడానికి. అవునండి. ఓకే. ఇప్పుడు ఇది వేసేసుకున్నాం, వేస్తూ కలుపుకోవాలండి. ఓకే. సో అంటకుండా జాగ్రత్తగా తిప్పేసుకుంటూ ఉండాలా? ఉండకట్టకుండా తిప్పుకోవాలి. ఇందులోనే నెయ్యి కూడా వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. ఓకే. ఓకే. సో నెయ్యి కూడా మనకు కొంచెం ఎక్కువే పడుతుంది, బాగానే పడుతుంది కదా. సో ఇంక ఇది తిప్పడమే అంతేనండి. ఇది దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకోవాలండి. ఓకే. నేను తిప్పుతూ ఉంటాను, మీరు రాసుకోండి. స్వీట్ చేసి పెట్టారా ఎప్పుడైనా మీ వారికి, లేకపోతే మీ అత్తయ్య గారు చేస్తూనే ఉంటారా? లేదండి, చేస్తూ ఉంటారా? ఏం చేస్తుంటారు మీ వారు? వారు ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తున్నారండి. ఓకే. ఓకే. ఏం పేరు? పవన్ కుమార్. మీరేంటి ఇంట్లో హోమ్ మేకరేనా లేకపోతే? లేదండి, నేను జాబ్ చేస్తాను. మీరు జాబా? నేను మెడ్మానర్ ఆర్గానిక్స్ అని ఫార్మాసిటికల్ కంపెనీలో చేస్తాను, జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఓ నైస్. పిల్లలు? ఒక బాబండి, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. అవునా? ఏం పేరు? అనిరుద్. సో ఇద్దరు బిజీగా ఉంటారు కాబట్టి కొంచెం వీకెండ్స్ ఆ టైంలో ఇలాంటివి ఏమైనా స్పెషల్స్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అవునండి. అంతేనా? అంతే. ఇది చక్కగా ప్యాన్ కంటుకోకుండా వచ్చేస్తుంది మనకి. ఇలా అయితే రెడీ అయినట్ట? అవును. ఇంకా అయిపోయిందండి, ప్లేట్ లో చేసేద్దామా? స్ప్రెడ్ చేయాలి. చేసేసుకోండి కొంచెం నెయ్యి. ఇది కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి. అయిన తర్వాత అప్పుడు పీసెస్ లో కట్ చేసుకోవాలి. ఓకే. అయితే వెయిట్ చేద్దాం. ఓకే. సో ఆరినట్టుంది కదా? ఆరిపోయిందండి. కట్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు.
కొంచెం గట్టిగా అయినట్టుంది, ఇంతేనా ఇది? ఇంతేనండి. ఓకే. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నైఫ్ కి కొంచెం నెయ్యి రాసుకొని కట్ చేసేది. మనకి కొంచెం పీసెస్ కొద్దిగా మందంగా కావాలంటే కొంచెం అంటే ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా అలా ఉంచుకుంటే పెద్ద పీసెస్ కరెక్ట్గా. ఓకే. కొంచెం ఎక్కువసేపు ఆరిందండి, ఇలా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేస్తే ఇంకా మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. ఇంకా ఎక్కువ ఆరితే మనకి బాగా పొడి అయిపోతుందేమో, అయితే కొంచెం పర్లేదు. సో మరీ ఎక్కువ ఆరనివ్వకుండా కొంచెం గోరువెచ్చగా మనం చూసి కట్ చేసేసుకుంటే ఈజీగా వస్తాయి. చాలా సింపుల్ గానే చేస్తారు. మనకి నిల్వ ఉంటుందా? ఉంటుందండి, 1 వీక్ వరకు. 1 వీక్ వరకు ఉంటుందా? ఓకే. ఇదిగోండి గీత గారు. ఓకే, రెడీ మిల్క్ మైసూర్ పాక్. వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, చక్కగా మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి తీగ పాకం రానివ్వాలి. దీనిలో వంట సోడా వేసి బాగా కలపాలి. పాల పొడిలో మైదా కలిపి దీనిలో వేసి బాగా కలపాలి. నెయ్యి వేసి కలుపుతూ దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మిల్క్ మైసూర్ పాక్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జీలకర్ర పొడి, గంధం పొడి, పటిక పొడి, అలాగే యాలకుల పొడి, వీటన్నిటిని గ్లాస్ వాటర్లో కలిపి పుక్కిలించినట్లయితే నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ నోటి పూత కానీ తగ్గిపోతాయి. మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం చూసారు కదా. ఓకే శ్రవంతి, రెడీయా? నువ్వు ఏం చేస్తావు? నువ్వు అంట? నేను నువ్వులు గుత్తి వంకాయ కూర చేస్తాను. నువ్వుల గుత్తి వంకాయ. ఓకే ఓకే, మరి నువ్వుల గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల గుత్తి వంకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నువ్వులు 1/2 కప్పు, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి కొద్దిగా, అల్లం చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే శ్రావంతి, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా నువ్వుల పొడి, ఎండుమిర్చి, వేరుశనకాయ గుళ్ళు వేర్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అది డీప్ ఫ్రై అవ్వకుండా లైట్ బ్రౌనిష్ వస్తుంది. అప్పుడు చల్లారిన తర్వాత వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పాన్ లో కొంచెం ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, అంటే జస్ట్ వాసనకి రావడానికి చిన్న కొబ్బరి 3 కలిపి పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ పౌడర్, ఆ పేస్ట్ రెడీ చేసుకోవాలి. పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఈ పేస్ట్ ఇప్పుడు ఈ నువ్వుల పొడి దాంట్లో కలిపి మనం మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు. ఈ పాన్ లో ఆయిల్ ఏం అక్కర్లేదా? అంటే మనం ముందుగా ఇదంతా మిక్స్ అయిన తర్వాత స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇది ఆఫ్ చేసేస్తా. ఇది ఆఫ్ చేసాం. ఓకే, చిటికెడు పసుపు. సో అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత డైరెక్ట్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ గా పోపు అది వేసుకుని చేసేసుకోవచ్చు. ఓకే, సో అయితే దీనికి 2 ప్రాసెస్లు ఉన్నాయండి ఈ కూరకి. ఫస్ట్ ఏమో నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, ఎండు కొబ్బరి, ఈ 3 కూడా విడివిడిగా వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటేమో ఉల్లిపాయ, అల్లం, కొద్దిగా కొబ్బరి ముక్క, ఈ 3 కూడా వేయించేసుకొని అది కూడా పౌడర్ చేసుకోవాలి. సో పౌడర్ కాదు, పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఆ పౌడర్ మిక్స్ చేసేయాలి. ఓకే, సో దాంట్లో పసుపు వేసాం కదా, పసుపు వేసిన తర్వాత కొంచెం కారం. ఓకే, ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఎండుమిర్చి కొంచెం టేస్ట్. ఓకే, తర్వాత దీనికి సరిపడా పసుపు, ఉప్పు. ఉప్పు పసుపు ఎన్నిసార్లు వేద్దాం అనుకుంటున్నా శ్రవంతి? సో రెండిట్లో కూడా దేంట్లో కూడా ఉప్పు వేసి గ్రైండ్ చేయలేదా? వితౌట్ సాల్ట్. సో కాబట్టి ఇప్పుడు సరిపడా ఉప్పు అనమాట. అంటే ఈ పేస్ట్ మరి అందులో స్టఫ్ అయితే అది కరెక్ట్ గా దానికి సరిపోయేటట్టు వేసుకోవాలి. ఓకే ఓకే,
ఇప్పుడు ఏంటంటే ఇది మిక్స్ చేసేసుకోవాలి మనం. మామూలుగా అయితే మనకి గుత్తి వంకాయలో అంటే డిఫరెంట్ స్టఫింగ్స్ వాడి చేస్తూ ఉంటారు. సో ఇక్కడేమో నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉల్లిపాయ పేస్ట్ అది కూడా పేస్ట్లా చేసి దాంట్లో కలిపేసి పెడుతున్నాం అనమాట. ఓకే, సో అదంతా కలిసిపోయినట్టేనా? ఇప్పుడు కలిసిపోయింది. ఇప్పుడు ఇందాక తరిగిన వంకాయలు ఉన్నాయి కదా, మనం ఈ పౌడర్ అంతా అందులో స్టఫ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో వంకాయలు 4 చీలికలుగా చేసేసుకొని ఇంకా గుత్తి వంకాయకి తెలుసు కదా అందరికి, అలా ఇందులో స్టఫ్ చేసి అప్పుడు పోపు వేసుకుని అవన్నీ డైరెక్ట్ గా వేసేయాలి. ఓకే ఓకే. సో అన్ని స్టఫ్ చేసాక ఒకసారి వేసి స్టఫ్ చేసి ఇందులో పెట్టుకో. ఓకే, సో అయితే ఇది మనకి ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువ తెలుస్తూ ఉంటుందేమో కదా, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో నువ్వులు ఉన్నాయి కదా. నువ్వులు గుత్తి వంకాయ కూర అన్నందుకు నువ్వుల ఫ్లేవర్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. నువ్వేం చదువుకుంటున్నావా? నేను సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ లో BSc ఫైనల్ ఇయర్. మరి వంటలు చేసే టైం ఎప్పుడు వస్తుంది? హాలిడేస్ లోనా? హాలిడేస్ లేదంటే సండేస్. అమ్మకి రెస్ట్. సండే అంటే హాలిడే కదా, మరి ఇంకేంటి? అమ్మకి రెస్ట్ ఇస్తుంటావా? ఇస్తుంటా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ ఐటమ్స్. సో ఇది నువ్వే ఏమన్నా ట్రై చేసావా లేకపోతే అమ్మ దగ్గర నేర్చుకున్నదేనా? అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓకే ఓకే. సో ఇంకో సిస్టర్ అన్నారు కదా, తను మ్యారీడా లేకపోతే? మ్యారీడే. ఓ, సో ఏం పేరు తన పేరు? శిల్ప అండి. శిల్ప. ఓకే, శిల్ప గారు హాయ్ అండి. మీ ఇద్దరు సిస్టర్స్ చక్కగా వంట చేస్తున్నారు. చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారు. ఎవరు విన్ అయినా ఏదైనా సిస్టర్స్ కాబట్టి అలాంటి అలా కాదు, ఫీలింగ్ లేదు. ఉండాలి. కాంపిటీషన్ అన్నప్పుడు మనమే విన్ అవ్వాలని అనుకోవాలి, సిస్టర్స్ అయినా ఎవరైనా కూడా. నేను ఇదివరకు కూడా ఈ స్టూడియోలోనే పార్టిసిపేట్ చేశాను. అవునా? సాంగ్స్ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను. సో అయితే సాంగ్స్ ఏం నేర్చుకున్నారా? సంగీతం, కర్ణాటిక్ మ్యూజిక్ ముగ్గురం నేర్చుకున్నాను. కొంతవరకు నేర్చుకున్నాను. సో ఇద్దరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏదైనా చక్కగా మా కోసం కూడా పాట పాడచ్చు. తప్పకుండా. తప్పకుండానా? వంకాయలు మగ్గేటప్పుడు పాడుదురు కదా, ఓ టైం ఉంటుంది కదా. సో మమ్మీ ఏం చేస్తుంటారు? హోమ్ మేకరేనా? మమ్మీ హోమ్. డాడీది MA ఇంగ్లీష్ అయింది. ఓకే. తను ఇదివరకు ఇంగ్లీష్ లెక్చరర్ గా చేసేవారు, ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్. ఓ నైస్. ఏం పేర్లు ఇద్దరు పేర్లు? అమ్మ పేరు అమృతవాణి, నాన్నగారి పేరు సన్యాసిరావు. ఓ నైస్. ఓకేనా? స్టఫింగ్ అయిపోయిందా? స్టఫింగ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేయొచ్చా? స్టవ్ ఆన్ చేసుకుని. సో అందుకే నేను ఇందాక ఫస్ట్ నేను వెలిగించేటప్పుడు ఫస్ట్ ప్రాసెస్ అంటే నేను మామూలుగా కొంచెం ఊరికే అవి ఏదో చెప్పి స్టార్ట్ చేస్తాం అనుకున్నాను. సో ఫస్ట్ మనం ఈ వంకాయల్లో అదంతా కూరుకునేదాకా వెయిట్ చేసుకుని అప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకా ప్రాసెస్ మొదలెట్టేయచ్చు. ఓకే. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, మినపప్పు. అంతేనా? జీలకర్ర ఏం అక్కర్లేదా? అంటే ఇది కూడా అవసరం లేదు, కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉండాలి. పోపు అనేది కొంచెం మనకు ఆవాల చిటపట్లాడితే దాని టేస్ట్ కూడా అందులో కలుస్తుంది కదా, బాగుంటుంది. ఇది కొంచెం మనకి వేగాలన్నమాట ఈ పోపు. ఓకే. ఇంత నిదానంగా చెప్తోందో చక్కగా. అంటే యాక్చువల్గా ఇలాంటి అంటే కొద్దిగా ముద్ద కూర లాంటి వాటిల్లో పప్పులు అంటే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేని వాళ్ళు లేదంటే డైరెక్ట్ ఆయిల్ అయినా వేసుకొని. అంటే ఆవాలు జీలకర్ర ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది కదా మనకి, అది కొంచెం అలా పంట దగ్గర తగిలినా కూడా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? కొంచెం ఇది అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఓకే. ఇది అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలు డైరెక్ట్ గా వేసేయాలి. ఓకే. సో చక్కగా వంకాయలు మాత్రం భలే దొరికాయి, అన్ని ఒకటే సైజ్ లో మంచి షేప్ లో. అంటే ఇలాంటి వంకాయలు అయితే గుత్తి వంకాయ అన్నందుకు బాగుంటుంది, కానీ ఈ మధ్య అంటే ఎప్పుడైనా మార్కెట్ లో చూసినా మనకి దొరకట్లేదు కాబట్టి ఆ పెద్ద వంకాయలతోనే అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. కానీ నీకు మాత్రం బాగా దొరికాయి వంకాయలు ఎక్కడ. ఇప్పుడు కొంచెం ఏంటంటే వంకాయలు ఇందాక వేయక ముందు ఆయిల్ వేసాం కదా. అవును. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఓకే ఓకే. ఆయిల్ వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతాయి. ఓకే. అంటే ఇది మనకి ఇలా డ్రైగానే ఉంటుందా? ఇలాగే ఉంటుంది డ్రైగానే. ఓకే ఓకే. సో కావాలనుకుంటే ఆ మిగిలింది పేస్ట్ వేసేసుకోవచ్చా? అంటే ఇది లాస్ట్ కి ఉడికిపోతాయి కదా మెత్తగా అయిన తర్వాత, అప్పుడు ఇది పైన వేసుకోవచ్చు. ఓకే. ఇందాక ఆల్రెడీ మనం పౌడర్ లో సాల్ట్ కలిపాము, ఇప్పుడేమో కొంచెం అది వంకాయ తొందరగా ఉడకడానికి పైన ఆల్రెడీ చాలా ఉప్పు వేసాం అనుకున్నాను ఇందాక, జస్ట్ కొంచెం జల్లడానికి. ఓకే. ఇప్పుడు మూత పెట్టేద్దామా? ఓకే. సో ఇప్పుడు మీరిద్దరు చక్కగా ఏదైనా అనుకుని ఒక మంచి పాట పాడితే మేము వింటాం. సో పాడతారా? ఏం పాడతారు?
అన్నమాచార్య కీర్తన పాడతాం. ఓకే, పాడండి. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో. అదేనా? ఓకే, నైస్ నైస్. అలా చక్కగా అందరు కలిసి పాడుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. సో మీకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి కూడా సింగింగ్ కూడా నేర్చుకున్నారా? ఓకే ఓకే. సో ఒక దగ్గర అంటే దగ్గర దగ్గర ప్లేసెస్ లో ఉంటారా అందరూ? కలుస్తుంటారా రెగ్యులర్ గా? రెగ్యులర్ గానే కలుస్తాం. ఓకే ఓకే. ఇంకా కొంచెం మగ్గాలి కదా. సో ఒక పక్కన కాస్త మగ్గింది, ఈ పక్కన కూడా మగ్గిపోతే మనకి అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం మగ్గేదాకా. చూద్దాం ఒకసారి. అయిందా? ఆల్మోస్ట్ అయ్యింది. కొంచెం వాటర్ జల్లితే కొద్ది ఉడకాలదా అట్లాగా? కొంచెం. ఓకే ఓకే. ఆ జగ్లో ఉన్నాయి చూడండి వాటర్. ఓకేనా? ఒక 5 minutes మూత పెట్టేసిన తర్వాత లాస్ట్ కి పౌడర్ దాని మీద మనం అదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఉల్లిపాయ పేస్ట్ అది అంటే మనం వేయించి గ్రైండ్ అంటే ఉల్లిపాయలు వేచితే ఆ పచ్చిదనం పోతుంది కాబట్టి బాగానే ఉంటుంది. అలా ఓకే ఓకే ఓకే. చూద్దాము శ్రవంతి ఒకసారి. చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఇందాక మిగిలిన ఈ పౌడర్ అంతా దీంట్లో వేసుకుంటాం. అంటే కొంచెం గ్రేవీ అది అన్నంలో అలా కలుపుకోవడానికంటే మనకి ఇలా కొద్దిగా ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం దీనికి. ఓకే. ఓకేనా? ఓకే. తీసేయచ్చా? తీసేయచ్చు. ఆ బౌల్లోకి తీసేస్తావా? ప్లేట్లో. ఓకేనా గీతా గారు? yes నువ్వుల పొడి వంకాయ గుత్తి వంకాయ కూర రెడీ. రెడీ. ఓకే, మరి వేడివేడిగా నువ్వుల గుత్తి వంకాయ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ నువ్వుల గుత్తి వంకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నువ్వుల గుత్తి వంకాయ తయారు చేసే విధానం. ముందుగా వంకాయలను స్టఫింగ్ కి వీలుగా ఉండేలా 4 చీలికలుగా కట్ చేసి పక్కనుంచాలి. నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చి కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి, అల్లం ఉల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేగాక స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి స్టఫ్ చేయగా మిగిలిన నువ్వుల మిశ్రమాన్ని వేసి ఉడకనివ్వాలి. అంతే, నువ్వుల గుత్తి వంకాయ రెడీ. నువ్వుల గుత్తి వంకాయ తయారీ విధానం కూడా చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి 2 ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తామండి. రాజు గారు, ఒక స్వీట్, ఒక హాట్ చక్కగా. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? స్వీట్. స్వీట్. ఓకే, మిల్క్ మైసూర్ పాక్. మీరు కూడా తీసుకున్నా. బాగుందండి, చాలా టేస్టీగా, అన్ని బాగా సరిపోయింది. అన్ని బాగా అండ్ సేమ్ అంటే
అంటే మనం బయట తింటే ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అలాగే ఉంది కదా. చాలా కరిగిపోతుంది. అవును, కాకపోతే అది ఇంకొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, కొద్దిగా కొంచెం గట్టిగా ఉంది అంతే. అంటే జనరల్గా ఏంటంటే తక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మనకి షాప్ లో లాగా రాదు. అవును, క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే సో అది అలా అప్పుడు మనకు softness అనేది. yes. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నువ్వుల గుత్తి వంకాయ టేస్ట్ చూద్దాం. మీరు కూడా చూసుకోండి. బాగుంది, చక్కగా వంకాయలు చిన్న సైజులో కదా, బాగా మగ్గాయి ఇవి కూడా, అండ్ టేస్టీగా ఉంది. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ బాగుంది. సో చూద్దాం మరి ఫైనల్గా ఈరోజు సిస్టర్స్లో ఏ సిస్టర్ విన్ అయిందో. సో ఎవరు రాజు గారు విన్నర్ ఈరోజు? అంటే ఏది బాగుంది, దేంట్లో ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ అలా? ఇక్కడ ఎక్స్పీరియన్సే విన్నా. ఓ, అంటే మాధురి గారు విన్నర్ అనమాట. అంటే ఇందులో ఏమైనా తగ్గిందా? మసాలా ఫ్లేవర్ కొంచెం వంకాయలకి కొంచెం బాగా పట్టాల్సింది. అవును, అంటే తను అంటే స్టార్టింగ్ లో కొంచెం అలా పెట్టేసి చివరికి అంటే అలా మసాలా కూరలేదు, అదొక చిన్న మిస్టేక్ అయింది. అవునవును, అండ్ దాన్ని కదిపేటప్పటికి అటు ఇటు కొంచెం అదంతా ఊడిపోయింది. కొంచెం పొడిగా అంటే కొంచెం పేస్ట్ లాగా, కొంచెం ఎక్కువ పేస్ట్ లాగా ఉంటుంది, అలా పట్టేసుకొని ఉంటుంది లోపల. సో ఆ చిన్న మిస్టేక్, పొడి టేస్ట్ అంతా బాగుంది. అవును, సో వంకాయ మొత్తం పట్టలేదు అదే. ఎందుకంటే నేను అనుకున్న చూసేటప్పుడే, కాకపోతే వంకాయ చిన్న సైజు ఉంది కదా, కొంచెం దానికి కొద్దిగా గట్టిగా కూరినా కూడా లోపలికి బాగా వెళ్ళి ఇది అయ్యేదేమో కదా. సో అయితే విన్నర్ మాధురి గారు అనమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మాధురి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. చూద్దామా చీర ఎలా ఉందో. ఓకే శ్రావంతి ఇలా ఓకే, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. సో టేస్ట్ అంతా బాగుంది కానీ కొంచెం టెక్నిక్ కొద్దిగా మిస్ అయ్యావు అంతే. ఓకేనా? సో థ్యాంక్స్ అండి ఇద్దరికి కూడా, చక్కగా మంచి వంటలు చేసి పెట్టినందుకు. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. రుచికరమైన వంటలు చూసారు కదండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. నిలవ పచ్చళ్ళని ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయి. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన ఫ్రైడ్ కార్న్ పీస్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన దొండకాయ కుర్మాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. అంటే దొండకాయతో పాటుగా ఎండు కొబ్బరి, తర్వాత గసగసాలు, ఇంకా పెరుగు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు గ్రేవీ ఇలాంటి కుర్మా టైప్ కావాలి అనుకుంటే మాత్రం మనం ఎలా చూస్ చేసుకోవాలంటే కాంబినేషన్ ఇలాగే చూస్ చేసుకోవాలి. అంటే ఒకటి ఫ్యాట్ ఉందనుకోండి, మరొకటి పీచు పదార్థం ఎక్కువ ఉన్నట్టు గసగసాలలాగా, ఎండు కొబ్బరిలో మనకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, పెరుగు అన్నది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా కనుక చూస్ చేసామనుకోండి, మనకు ఎక్కువ పదార్థాలు లేకుండా ఒక్క ఐటెంలోనే మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన మిల్క్ మైసూర్ పాక్, మిల్క్ పౌడర్, తర్వాత మనకు మైదా, షుగర్, ఘీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక మీకు చూడగానే అంటే ఎవరైతే మన షో రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళకు ఒక రఫ్ ఐడియా అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటివి తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదకరం. ఇప్పుడు 25 ఏళ్లలో 30 ఏళ్లలో బీపీ రావడం అనేది ఎవరికి కూడా వింతగా కూడా అనిపించట్లేదు. ఒకప్పుడు ఏంటంటే 50 ఇయర్స్ దాటితేనే ఇలాంటివి వాళ్ళు ఫేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మనం ఉన్న లైఫ్ స్టైల్తో పాటు ఇలాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్లనే అని ఖచ్చితంగా మనం తేల్చి చెప్పగలం. సో డెఫినెట్గా ఇలాంటివి ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి పర్వాలేదు, కానీ రోజువారీగా సాయంత్రం పూట రోజు స్నాక్ లాగానో ఏదో ఒకటి తినాలి, నాకు ఆ టైంలో ఇలా ఆకలి వేస్తుంది 4 o'clock అనడం కరెక్ట్ కాదు. సో మిల్క్ మైసూర్ పాక్ ఎంత టేస్టీగా ఉంటే కూడాను రెగ్యులర్ డైట్కి అంత మంచిది కాదు. నెక్స్ట్ నువ్వుల గుత్తొంకాయ. ఇక దీంట్లో మీరు చూసిన ఈ కాంబినేషన్ అంతా కూడా ఓకేనండి, కానీ దీనికంటే కూడా దొండకాయ కుర్మాలో చూసిన కాంబినేషన్ బాగుంది. అంటే పెరుగు, గసగసాలు, ఎండు కొబ్బరి, ఆ కాంబినేషన్ నేను చెప్పిన విధంగా చూసుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఏంటంటే పల్లీలు, నువ్వులు రెండు కూడా హై ఫ్యాట్ సోర్స్. అలాంటివి ఎప్పుడు కూడా మనం అవాయిడ్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, అలా మనం వాడుకోవాలి టేస్ట్ పరంగా అనుకుంటే కూడా ఒకటి ఎక్కువ వాడుకుంటూ పల్లీలు చాలా తక్కువ వాడుకుంటే కూడా పర్వాలేదు.
ఈ ఈ కాంబినేషన్ మనకి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇవాళ రెసిపీ పరంగా చూసుకుంటే సూపర్బ్ రెసిపీ దొండకాయ కుర్మా. కరెక్ట్గా గ్రేవీకి కానీ కుర్మాకి కానీ అదే కాంబినేషన్ ఉండాలండి, అలా ఉంటేనే బాగుంటుంది. ఇక మరో అంటే నెక్స్ట్ ఈ నువ్వుల గుత్తొంకాయ కూడా పర్వాలేదండి. ఈ మిల్క్ మైసూర్ పాక్ మాత్రం ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా అనేది కూడా నేను క్లియర్గా స్పెసిఫై చేశాను, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆ టైంలో తీసుకుంటేనే బాగుంటుంది. సో మిగిలిన 2 రెసిపీస్ నోట్ చేసుకుని ట్రై చేయండి. మీరు ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయడానికి మా స్టూడియో దాకా రాలేకపోతున్నారా? అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు లెటర్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ తెలియచేయండి. అలా రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక రుచికరమైన వంటని ఖచ్చితంగా రాసి పంపించండి. రాజు గారు, ఈరోజు మీరు చేసి చూపించిన 2 ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మంచి వెరైటీ ఐటమ్స్ చూపించారు. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ సరికొత్త రెసిపీస్ ని ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని కూడా ఖచ్చితంగా రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా? మరి వాళ్ళ టేస్టీ రెసిపీస్ ని చూసి ఎంజాయ్ చేశారు కదా? ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.